ఎంత అద్భుతమైన సాక్ష్యం క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా. నాకు దేవుడు విస్తారమైన కృప, విశేషమైన కృప ఇచ్చాడు అని అంటూ మిగతా వారి కంటే, అనగా అపోస్తలులలో మిగతా వారి కంటే నాకు విశేషమైన కృప ఇచ్చాడు అని చెబుతూ, స్వస్థత కొరకు ప్రార్థన చేస్తే కూడా లేదులే నా కృప ఇస్తాను, ఏం భయపడకు అని చెప్పాడని చెబుతూ, ఇన్ని రీతులుగా నాకు అనుగ్రహించబడిన కృప నా యందు నిష్ఫలము కాలేదు. పౌలయ్య గారికి అనుగ్రహించిన కృప ఏంటి? 1 కొరింథీ పత్రిక 3:10-11 ప్రకారం నేర్పరిన శిల్పకారుడు వలె సంఘానికి పునాదులు వేశాడు. అంటే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారే తన చేతులతో సంఘానికి పునాదులు వేస్తే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే పౌలయ్య గారు సంఘ పునాదులు వేశారు. సంఘానికి పునాదులు వేసిన తీరు చూస్తే ఎవరైనా యేసయ్యే వేశారా అనాలి. సామెతలు 8లో పరిచయం చేసిన నేర్పరైన శిల్పకారుని వలె ఈ జగత్తుకు, సర్వ సృష్టికి యేసు ప్రభువారు పునాదులు వేశారు అక్కడ రాశారు. సేమ్ అలాగే సంఘానికి పౌలు గారు పునాదులు వేశాడు.